సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నీ వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాం. అండ్ మన పేరు మీద టెలిగ్రామ్లో చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 700145 ఓకే 6759. ఇది ఒకటే మా నెంబర్, ఇది ఒకటి సేవ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎవరు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్ చాలా ఉన్నాయి, డబ్బులు అయితే ఎవ్వరికి ఇవ్వద్దు. ఇది ఒక్కటి మా నెంబర్. మీకు ఎవరైనా డబ్బులు అడిగితే మా పేరు తీసుకొని మీరు డైరెక్ట్ మాకు మెసేజ్ చేయండి, ఓకే. నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి చూద్దాం. ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, నిన్న నేను ఏం చెప్పాను అది జరిగిందా లేదా మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ ఎఫ్ఐడి డేటాలోకి వస్తే ఇది సెల్లింగే. మీరు ఇంకా జాన్ మంత్ ఒకవేళ డిసెంబర్ మంత్కి వెళ్ళినా, డిసెంబర్ మంత్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే 16th నుంచి, డిసెంబర్ 16th నుంచి స్టార్ట్ అయింది. ఆ మీద కొన్ని చిన్న పుల్ బ్యాక్లు వచ్చాయి. డిసెంబర్ 16th నుంచి జాన్ టిల్ ఎండ్ వరకు ఎవ్రీడే బీరిషే, ఎవ్రీ డే. ఏదో ఒకే ఒక్క రోజు బులిష్ మూవ్, అది పెద్ద విషయం కూడా కాదులేండి, ఎవ్రీడే బీరిషే. సో ఆల్మోస్ట్ మీకు చెప్తే అక్టోబర్ సెప్టెంబర్ నుంచి కంటిన్యూగా సెల్లింగే జరుగుతుంది. మీకు చాలాసార్లు చెప్పారు, ఇది ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఎఫ్ఐసి సెల్లింగ్ చేయడం ఆపితే తప్ప మార్కెట్ పుల్ బ్యాక్ టర్న్ అవ్వదేమో అని నేను అనుకుంటున్నాను, ఓకే. ఇది నా ఒపీనియన్. మార్కెట్లో క్యాష్లో ఇది ఆగాలి, ఆగితేనే మార్కెట్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో చూద్దాం. ఫ్యూచర్లో బై చూస్తే తక్కువ క్వాంటిటీ, ఏదో పెద్ద బులిష్ పడుతుంది. ఓఏ చేంజింగ్ ఓఏ కాదు, మీరు అమౌంట్ చూడండి. 166 CR, 149 CR మైనస్, 34, 30, 70. ఇది పెద్దగా కాదు. మినిమం ఎలా ఉండాలంటే ఇట్లా 5000 CR బయింగ్ ఉండాలి. ఒకవేళ ఇటు ఉంటే అప్పుడు మార్కెట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్ ఉందని. మీకు ఆగస్ట్ మంత్ చూపిస్తాను చూడండి. ఇగో ఆగస్ట్ మంత్లో ఏంటి, మార్కెట్ పడుతుండాలి ఎగురుతుండాలి. బట్ ఫ్యూచర్ చూడండి, ఫ్యూచర్లో 2000 CR, 3000 CR, 2000 CR, ఇట్లా ఫ్యూచర్లో 2-3,000 CR బయింగ్ అవుతుందంటే మార్కెట్ ఒక మంచి హెల్దీ మార్కెట్. అప్ సైడ్కి డౌన్ అంటే కొన్ని రోజులు పడుతుంది, కొన్ని రోజులు అప్ వెళ్తుంది, ఇలా అప్ డౌన్ అవుతుంది ప్రాపర్గా. సెప్టెంబర్ మంత్, ఇగో సెప్టెంబర్ మంత్ కూడా చూడండి, ఇగో 1 CR, ఇవి కొద్ది హెల్దీ మార్కెట్లు. ఇగో 9 CR బయింగ్. ఇలాంటి మార్కెట్లు కావాలి మనకి, ఓకే. ఫ్యూచర్లో అలాగే ఉండాలి, ఎందుకంటే క్యాష్ మార్కెట్లో కూడా ఇంచుమించు బాగానే ఉండాలి బయింగ్. సో ఇదైతే పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ స్టాక్ క్యాలెండర్లోకి వస్తే మేజర్ ఈవెంట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, రేపు మళ్ళీ చెప్తున్నా, ఎస్పెషల్గా రేపు యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. 4.50% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంచుమించు అంతే ఉంటుందా, పెరుగుతుందా? ట్రంప్ వచ్చాడు కదా, కొద్దిగా ఏమైనా అటు ఇటు అవుతుందో చూడాలి రేపు, ఓకే. ఇది కొద్దిగా ధ్యానం పెట్టి ఉంచండి, దీన్ని బట్టి రేపు మార్కెట్ బిహేవియర్ తెలుస్తుంది. ఇప్పుడు మార్కెట్లోకి వద్దాం. నేను ఏం చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ. నేను యూజువల్గా బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ ఎక్కువ ట్రేడ్ చేస్తానండి. బికాజ్ నిఫ్టీలో అంటే స్లో అండ్ స్టడీ మొమెంటం వాలటైల్ ఉండదు కాబట్టి నాకు బాగా నచ్చుతుంది కూడా ఫస్ట్ నుంచి. బట్ ప్రజెంట్ నిఫ్టీలో ఎక్కువ చేస్తున్నాను. నేను ఏం చెప్పాను, ఈ సెల్లర్లు ట్రాప్ అవ్వాలంటే నిఫ్టీలో, బట్ ఏదైనా బ్యాంక్ నిఫ్టీ దీని పైన 49,300 ఆర్ 49,400, దీని పైకి 49,400 పైకి వెళ్తే సిఈ ప్లాన్ చేయమన్న. మార్కెట్ వెళ్ళే ఈరోజు మార్కెట్ ఓపెన్ రేంజ్లో క్లోజ్ అయిపోయింది. బట్ క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది చూడండి. నిన్న ఎంత ట్రెండింగ్ మార్కెట్ అయిందో క్రింద వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. ఈరోజు మార్కెట్ ఈ పైన క్లోజింగ్ ఇచ్చింది. అంటే నిన్న ఏదైతే ర్యాలీ ఉందో ర్యాలీ ఈరోజు కంప్లీట్ చేసింది, క్లోజింగ్ అప్ సైడ్ దొరికిపోయింది. సో నిన్న ఏదైతే క్లోజింగ్ టైంలో ఈ వర్స్ట్ మూవ్ వచ్చిందో, ఈ మూవ్ నిన్నటితో పోయింది, ఈ రోజుతో పోయింది, ఓకే. పైన ఇంచుమించు క్లోజింగ్ వస్తుంది. సో నిన్న ఇక్కడ ఎవరైతే బై చేసి కూర్చున్నాడో వాడు ఇప్పటికీ మంచి ప్రాఫిట్లో ఉన్నాడు, బాగానే ఉంది. మార్కెట్లో మళ్ళీ చెప్తాను, మార్కెట్ ఎప్పుడైనా పడాలనుకోండి టైం పాస్ చేయదు. ఇక్కడికి వచ్చి ఇంత టైం పాస్ చేసిందో చేయదు, పడిపోద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పడాల్సిన దగ్గర ఎప్పుడు టైం పాస్ చేయదు, పడిపోద్ది. ఇప్పుడు రేపు కానీ మార్కెట్, అది కూడా రేపు నిఫ్టీ ఎక్స్పైరీ 49,350, బాగా గుర్తుపెట్టుకోండి. 49,350 పైకి కానీ మీకు వెళ్ళిందా ఈ బై చేయండి, మంచి ట్రేడ్ అవుతుంది, ఓకే. స్టిల్ 49,600 ఇది అవుతుంది. దీనిపైన కూడా ఇంకా మంచి సిఈ అవుతుంది, ఇది బిగ్ సిఈ అవుతుంది, ఇది ఒక బిగ్ సిఈ అవుతుంది, ఓకే. అంటే అప్ సైడ్ వెళ్తుంది. 49,350 పైన ఒక మంచి కాల్ ఆప్షన్ మీరు ప్లాన్ చేయొచ్చు. అండ్ 49,600 పైన కూడా ఒక మంచి బిగ్ సిఈ అంటే కొద్ది పెద్ద ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 49,600 పైన, ఓకే. అట్ ద సేమ్ టైం ఒకవేళ రేపు మార్కెట్ ఈరోజు ఏదైతే సపోర్ట్ తీసుకొని మళ్ళీ క్లోజ్ ఒక వర్స్ట్, నేను ఈ మాట కూడా చెప్పాను నిన్న, గుర్తుపెట్టుకోండి. మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి, చాలా పెద్ద అంటే స్పైక్లు వస్తాయి. అలాంటి స్పైక్లు అంటే మీరు ఆ స్పైక్ చూసి ఓహో మార్కెట్ పడిపోతుందేమో అనుకుంటారు, కానీ అలా ఉండవు, రివర్స్ అయిపోద్ది వెంటనే. సో ఇలాంటి స్పైక్లు వస్తే జాగ్రత్త అని చెప్పాను. ఈ క్యాండిల్ అదే జరిగింది.
షార్ప్ 2 క్యాండిల్ పడింది, మళ్ళీ విత్ ఇన్ ఒక క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది. చూసారా, ఇలాంటి స్పైక్లు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఫిబ్రవరి 12-13 వరకు వీలైతే ప్లాన్ చేయడం ఆపేసుకోండి. ఒకవేళ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మీరు ప్లాన్ చేయాలంటే 48,800 అండి. 48,800 బ్లైండ్ గా పుట్ సైడ్ దూరిపోండి, గ్యాప్ కవర్ అయిపోద్ది. కన్ఫర్మ్ గా ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ కవర్ చేస్తుంది మార్కెట్. ఎక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉందంటే 48,100 ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడు 48,800 క్రాస్ అయ్యి మార్కెట్ వస్తే మధ్యలో 48,400 ఉంది. 400 కూడా బ్రేక్ అయితే అప్పుడు 48,100 ఇక్కడికి వస్తుంది. 300 పాయింట్స్ ఇక్కడ ట్రావెల్ చేస్తుంది. ఎక్కడ 48,400 క్రాస్ అయితే 48,100 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ దానికన్నా ముందు మనకి 48,800 క్రాస్ అవ్వాలి. సో ఇలా క్రాస్ అయితే మీరు పుట్లు ప్లాన్ చేయండి. ఇదంతా పుట్టి గ్యాప్ కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. పుట్ సైడ్ డౌన్ సైడ్ వస్తే, ఒకవేళ అప్ సైడ్ వెళ్ళిందంటే నేను చెప్పాను కదా 49,350 ఇది మేజర్ కీ లెవెల్. ఇది గుర్తుపెట్టుకోండి, కీ లెవెల్. దీని పైకి వెళ్తే సిఈ ప్లాన్ చేయండి. దానిపైన కూడా సిఈఏ, ఎలాగా 49,600 పైన కూడా సిఈఏ. ఈ రెండు సిఈలే. ఇక్కడ జోన్ లో ఉందనుకోండి, ఈరోజు మార్కెట్ ఏం చేసింది చూసారా, ఈ జోన్ లో ఉంది. సో 49,200 నుంచి 48,900 ఈ జోన్ లో ఉందనుకోండి మార్కెట్, మీరు కొద్దిగా ఆగి నిదానంగా చూసి ట్రేడ్ చేయండి. అంటే మార్కెట్ లో ఏమవుతుంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వస్తుందా, లేదా ఇక్కడ సైడ్ వేస్ లో ఉండిపోతుందా, మూమెంటం లేదా. ఒక విషయం తెలిసి ఈరోజు మార్కెట్లో ఇక్కడ జోన్ లో ఉండిపోయిందా, ప్రీమియం లో మూమెంటం లేదు. సో జోన్ లో ఉన్నప్పుడు ఆగి నిదానంగా ఆలోచించి ట్రేడ్ చేయండి. వీలైతే ఒక 5-10 పాయింట్లు స్కాల్ప్ చేయడానికి చూడండి తప్ప పెద్ద పెద్ద మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు జోన్ లో. సో జోన్ లో ఉంటే నేను అవాయిడ్ చేసేస్తాను ట్రేడింగ్, ఎందుకంటే మూమెంటం రాదు జోన్ లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ రేంజ్ లో ఉందనుకో అక్కడ మూమెంటం రాదు. మూమెంటం ఎప్పుడు వస్తుంది, రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఫాస్ట్ గా మూమెంటం ఉంటుంది. మూమెంటం ఉంటే ప్రీమియం కూడా అంతే ఫాస్ట్ గా పరిగెడుతుంది. జోన్ లో ప్రీమియము పరిగెట్టు, మూమెంటము రాదు. సో జోన్స్ లో ఉంటే ఎక్కువ అవాయిడ్ చేసేసాను ట్రేడ్. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు నేను మోస్ట్ ఎక్కువ ట్రేడ్ చేసేది ఏంటి, నిఫ్టీ కదా. నిఫ్టీకి వెళ్దాం రండి. ఇప్పుడు మీకు నిఫ్టీ చూపిస్తాను చూడండి. నిఫ్టీ మీదకి వెళ్ళేసరికి రా, ఇది నిఫ్టీ. నిన్న నేను ఏం చెప్పాను, చాలా జాగ్రత్తగా వినండి. నిఫ్టీ వీళ్ళందరూ బయర్ ఎంత కష్టపడి తీసుకెళ్ళినప్పుడు మార్కెట్లో సడన్ గా పడిపోయింది. రేపు మార్కెట్ ఫ్లాట్ నిన్న గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ నిన్న దీని కిందకు వస్తే ఈ బయర్ సైడ్ ఉన్న వాళ్ళందరూ వేస్ట్ అయిపోతారు, వీళ్ళు వేస్ట్ అయిపోతారు. అదే రేపు మార్కెట్ గ్యాప్ అప్ పిడి మార్కెట్ పైకి వెళ్తే ఈ బయర్లు అందరూ స్ట్రాంగ్ అయిపోతారు. ఈ సెల్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేస్ట్, ఇంక వీళ్ళు పనికిరారు, వీళ్ళకి స్ట్రాంగ్ అయిపోతాడు అని చెప్పాను, అవునా. ఈ రోజు మార్కెట్ ఏం చేసింది చూడండి. యాక్చువల్గా ఏం చేసింది చూడండి, ఎడ్డం చిన్న గ్యాప్ అప్, అది పెద్ద గ్యాప్ అప్ కాదు, పెద్ద గ్యాప్ డౌన్ కూడా కాదు, ఇంచుమించు ఫ్లాట్ కాదు, చిన్న గ్యాప్ పిడి మార్కెట్ ఈరోజు జల్లడానికి కష్టపడింది. మీకు తెలియట్లేదేమో కానీ నాకు తెలుసు. ప్రీమియం నేను ఎంత చూసానంటే ప్రీమియంలో మార్కెట్ పెరగడానికి చాలా కష్టపడింది ప్రీమియం. సో ఇది హై. ఈ హై దగ్గరికి రావడానికి చూడండి ఎన్ని క్యాండిల్, 1 2 3 4 5 6 క్యాండిల్స్ వచ్చిందా. షార్ప్ ఒక డౌన్ సైడ్ మూవ్మెంటం వచ్చినట్టు వచ్చింది. అందరికి సెల్లర్కి ఇన్వైట్ చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది పుట్లో దూరిపోయి ఉండుంటారు. మళ్ళీ మార్కెట్ 1 2 3 4 క్యాండిల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 4 క్యాండిల్, మళ్ళీ ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడికి వెళ్ళడానికి 4 క్యాండిల్, మళ్ళీ ఇక్కడ ఒక టైం పాస్ చేసింది. దాని తర్వాత ఒక బ్రేక్అవుట్, మళ్ళీ టైం పాస్, మళ్ళీ ఇక్కడ చిన్న బ్రేక్అవుట్. ఓవరాల్ గా ప్రీమియం పెరగలేదు. ప్రీమియంలో చాలా వర్స్ట్ మూమెంటం ఉండాలి ఈరోజు. సో అదే బయర్కి ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనుకో, బయర్కి అడ్వాంటేజ్ అయిపోద్ది. ఈ బయింగ్ ఏదైతే ఆలోచించండి, బయర్కి ఎందుకు అడ్వాంటేజ్ అయిపోద్ది అని అన్నట్టు నుంచి అన్నానంటే, ఇదే మూవ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు మూవ్ ఇచ్చిందో ఇక్కడ నుంచి నువ్వు క్యాలిక్యులేట్ చేయి. సో ఇగో ఈ రోజు మార్కెట్ ఈ కింద నుంచి ఈ హై వరకు ఆల్మోస్ట్ 205 పాయింట్స్ ట్రావెల్ చేసింది. అదే కొద్దిగా గ్యాప్ అప్ ఎక్కడైనా ఇడిపోయి, లైక్ ఇట్లా గ్యాప్ అప్ ఇడిపోయి దీన్ని ఇక్కడ నుంచి ఈ రేంజ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి మార్కెట్ ఆల్మోస్ట్ 23,200 టచ్ చేసేది. ఈరోజు మూమెంటం ఎక్కువ ఉండేది. సో వీళ్ళందరూ మంచి ప్రాఫిట్లు ఉండేవారు, ఇంకొద్ది ప్రాఫిట్ పెరిగేది, అందరికీ బాగుండేది మంచి. నేను అదే అంటాను, మార్కెట్లో ఇంత ర్యాలీ చేశాక మళ్ళీ అంతే ర్యాలీ చేయాలి అంటే బయ్యర్ కష్టపడాలి. బయ్యర్ కష్టపడాడు. ఈరోజు నాకు క్లియర్ బయ్యర్ కష్టపడ్డాడు, అది నాకు ప్రీమియంలో తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు రేపు ఏమవ్వచ్చు అన్న, మార్కెట్ మంచిది, క్లోజింగ్ మంచి ఎబో ఇచ్చింది నిన్న యాక్చువల్గా దీని పైన ఇవ్వాలి, బట్ ఈ వర్స్ట్ క్యాండిల్ వల్ల కిందకి వచ్చింది. బట్ పక్కన పెడదాం. ఈరోజు క్లోజింగ్ బాగానే ఇచ్చింది, చాలా టైం పాస్ చేసిన క్లోజింగ్ బాగానే ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ 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 గుడ్. ఇప్పుడు నా వరకు నా ఒపీనియన్, మార్కెట్లో ఉన్న ఫస్ట్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఇది అవుద్ది. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఇది అవుద్ది, దానిపైన ఉండే ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఇది అవుద్ది. ఇంకా పైకి వస్తే అప్పుడు ఇది అవుతుంది. ఓకే, సపోర్ట్కి వస్తారా, సపోర్ట్ ఇది ఒక సపోర్టు,
ఇంకా కిందకు వస్తే ఇది ఇంకో రెండో సపోర్ట్, ఆ కిందకు వస్తే ఇది ఒక సపోర్ట్ అవుద్ది, కానీ పక్కన పెడదాం. ఇవి సపోర్ట్లు అయిపోతాయి కింద. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. నేను ఇప్పుడు లెవెల్స్ చూపిస్తాను, లెవెల్స్ చెప్తాను, మీరు మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి నాకు పైన ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి. నేను నిఫ్టీ 50 ఎస్పెషల్గా నిఫ్టీ 50 చెప్తున్నా, బాగా వినండి. నిఫ్టీ 50 బులిష్ ఉన్నా నాకు రెసిస్టెన్స్లు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ చూడండి. ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. ఎలా చెప్పేస్తున్నాను, ప్రీవియస్ ఇగో 3 సార్లు ఎక్కడ రిజెక్షన్ తీసుకుంది రెసిస్టెన్స్, ఆ ముందు ఇగో 1 2 3, ఇది ఒక 4, ఇది ఒక 5, ఇది ఒక 6, ఇది ఒక 6 సార్లు రిజెక్షన్ తీసుకుంది, ఇది ఒక 3 సార్లు తీసుకుంది, సారీ ఇది ఒక 4 సార్లు తీసుకుంది, ఇది ఒక 4 సార్లు రిజెక్షన్, ఇది ఒక 6 సార్లు. దాని కిందకు వస్తే మళ్ళీ ఇక్కడ ఒక లెవెల్ ఉంది. సో దీన్ని కొద్దిగా నేను మాడిఫై చేసుకుంటున్నాను. ఏ లెవెల్, ఈ కింద లెవెల్ అంతే. ఈ లెవెల్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇది ఒక రెసిస్టెన్స్, ఈ కింద ఇది కూడా ఎందుకు వచ్చి ప్రీవియస్ ఇది ఒక సపోర్ట్ కాస్త దాని కిందకి ఇన్ని రోజులు మార్కెట్ ఉంది కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ కింద రియాక్ట్ అవుద్ది. ఇది ఇవి కూడా ఒక మంచి ఇక్కడ మీకు కనబడుతున్నా నేను ఇవి జోన్లు రౌండ్ అప్ చుట్టినవన్నీ రెసిస్టెన్స్లే. మీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ మీకోసం నేను చుట్టు పెడతా చూడండి. ఇవన్నీ రెసిస్టెన్స్లే. ప్రీవియస్ మార్కెట్లో ఎన్నిసార్లు రిజెక్షన్ తీసుకుందో, ఇప్పుడు మార్కెట్ పైకి తీసుకెళ్ళాలి అంటే బయర్ ఇవన్నీ రెసిస్టెన్స్ని ఫేస్ చేయాలి. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బయర్ పైకి వెళ్ళాలంటే ప్రతి అడుగడుక్కి ఫైట్, అడుగడుక్కి సెల్లర్ని ఫేస్ చేయాలి. అడుగడుక్కి ఎదురు నుంచి సెల్లర్ వస్తాడు, ఫేస్ మీదకి సెల్లర్ వస్తాడు అనమాట. మార్కెట్లో అడుగడుక్కి సెల్లర్ వస్తాడు. ఇప్పుడు మార్కెట్లో స్పీడ్ మూమెంటం రావాలంటే ఏమవ్వాలి తెలుసా, ఇక్కడ ఎవరైతే పైన అందరూ సెల్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని కూర్చున్నారో వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలి, షార్ట్ కవరింగ్ రావాలి. అప్పుడు మార్కెట్లో స్పీడ్ మూమెంటం ఉంటుంది. ఒక్క సింగిల్ షార్ట్ అంటే ఒక ట్రెండింగ్ మార్కెట్లో 23,400 దాకా వెళ్ళిపోద్ది. అదే లాంగ్ బిల్డప్ అంటే నార్మల్ ఫ్రెష్ బయింగ్ వచ్చింది అనుకో, కష్టపడాలి, మార్కెట్ స్లోగా వెళ్తుంది. ఎందుకు అనుకుంటున్నారు, వీళ్ళందరూ అడ్డుతారు మార్కెట్ని. అందుకు రేపు మార్కెట్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే మార్కెట్లో రేపు మీరు ట్రేడ్ చేయాలంటే బాగా గుర్తుపెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. వాలటైల్ చాలా ఎక్కువ ఉంటుంది, మీరు తట్టుకోలేరు ఆ వాలటైల్. మళ్ళీ స్పెషల్గా బిగినర్కి చెప్తున్నా, అసలు మీ వల్ల అవ్వదు. దయచేసి నేను ఎందుకో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు అనిపిస్తే పర్లేదన్నా నువ్వు చెప్పింది మేము వింటాం అనిపిస్తే 12th 13th వరకు ఆగిపోండి. ఫిబ్రవరి 12, 13 వరకు ఇది నా రిక్వెస్ట్. సెటరేట్ అవ్వడానికి టైం పడుతుంది. లేదన్నా నువ్వు చెప్పేది మాకెందుకులే అంటే మీ ఇష్టం, బట్ జాగ్రత్త. నేను అదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకేం లేదు. ఇవాళ మా టీంకి కూడా అదే చెప్పాను, మీకు చూపిస్తా. ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ 23,200 ఇది కీ లెవెల్. ఓకే, నిఫ్టీ 23,200 కీ లెవెల్. దీని పైకి వెళ్తే మీరు ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు. ఓకే, 23,200 పైన మీరు ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 23,350 దీనిపైన కూడా 23,350 పైన కూడా ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పాలంటే 23,400 కానీ క్రాస్ అయిపోతే హ్యాపీ, ఇది హ్యాపీ అనమాట. దీని పైకి వెళ్ళిపోతే సూపర్ హ్యాపీ. అది ఒక 1 డే క్లోజింగ్ వచ్చిందంటే నేను మరీ హ్యాపీ. ఇన్ని రోజులు ఏదైతే రేంజ్ ఉందో రేంజ్ కూడా బ్రేక్ అవుతుంది, మార్కెట్ టర్న్ అయింది. ప్రీ బడ్జెట్ ర్యాలీ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ టర్న్ అయిపోయినట్టు. అప్పుడు మనకు హ్యాపీ. 23,400 పైన 1 డే క్లోజింగ్ వస్తే సూపర్ హ్యాపీ. బట్ ప్రజెంట్ ఇంట్రాడేకి అయితే 23,200 క్రాస్ అయితే సిఈ ప్లాన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం 23,350 కూడా క్రాస్ అయింది అనుకో, ఇంకొక సిఈ ప్లాన్ చేస్తాను, లేదంటే సేమ్ సిఈ హోల్డ్ చేసుకుని కూర్చుంటా. ఓకే, ఇది అప్ సైడ్. డౌన్ సైడ్కి మాత్రం మీరు ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఒక ట్రెండ్ లైన్ నడుస్తుంది డౌన్ సైడ్కి. బట్ నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలి అంటే మాత్రం మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. ఈ మార్కెట్లో ఈరోజు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ పైకి వెళ్ళిందా, ఒక షార్ప్ రెడ్ కలర్ క్యాండిల్ పడింది. బట్ ఇక్కడ విక్ చూసారా ఎంత పెద్ద వచ్చిందో, అంటే ఈ లెవెల్లో స్ట్రాంగ్ బయర్ ఉన్నాడు. ఎక్కడ 23,000 అంతే, 22,970. బట్ జూమ్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది, ఒకసారి ఆగండి. ఈ లెవెల్ 23,000 ఇది రౌండ్ లెవెల్ కదా, అందుకు కరెక్ట్. మీరు చూస్తే జూమ్ చేస్తే ఈ 23,000 లెవెల్ పర్ఫెక్ట్. 23,000 లెవెల్ కరెక్ట్ బయర్ ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ బయర్ ఉన్నాడు. ఇక్కడ మార్కెట్ విత్ ఇన్ ఒక్క క్యాండిల్ కిందకు వచ్చిన సింగిల్ క్యాండిల్ ఇంత విక్ వచ్చి టచ్ చేసి పైకి వెళ్ళిపోయిందంటే స్ట్రాంగ్ బయర్ ఉన్నాడు ఇక్కడ. ఓకే, సో 23,000 కింద క్లోజింగ్ వస్తే 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే నేను పుట్టు ప్లాన్ చేస్తాను పిఈ, లేకపోతే లేదు. మరి ఇక్కడ ప్లాన్ చేయొచ్చు సార్ అనుకోవచ్చు, ప్లాన్ చేయొచ్చు. బట్ బయింగ్ ఆర్డర్లు గట్టిగానే ఉన్నాయి మార్కెట్లో ఈరోజు నాకు అర్థమైంది. బయింగ్
బయ్యర్ తీసుకెళ్ళడం కష్టపడి తీసుకెళ్ళాడు, బట్ తీసుకెళ్ళడం అంటే ఇది అలా పుష్ చేయలేదు కదా. బయింగ్ ప్రతి దగ్గర బయింగ్ ఆర్డర్స్ పెట్టడం వల్ల మార్కెట్ పైకి వెళ్ళింది. సో బయ్యర్ అంత ఈజీగా వదలడు మార్కెట్ ఈ పొజిషన్స్. సో కిందకి పుట్టు ప్లాన్ చేయాలంటే కష్టం. ఇలా వచ్చి మార్కెట్ వల్ల తిరిగి వెళ్ళిపోయే ఛాన్సులు చాలా ఎక్కువ. అందుకు పుట్టు ప్లాన్ చేయను. పుట్టు మేజర్ లెవెల్ 23,000 లెవెల్ కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే పుట్టు, లేకపోతే లేదు. అట్ ద సేమ్ టైం 22,840 కింద కూడా మీరు మార్కెట్ వెళ్ళింది అనుకో, మీరు ఇంకా బిగ్ పుట్టు ప్లాన్ చేయొచ్చు. ఇంకా బిగ్ పుట్టు, హ్యాపీ పుట్టు, ఇంకా బిగ్ పెద్దగా ప్లాన్ చేయొచ్చు, పెద్ద పెద్ద హోల్డింగ్స్ చేయొచ్చు. ఇది మార్కెట్. బట్ ఒకవేళ మార్కెట్ రేపు ఈ జోన్లో ఉండదులేండి. రేపు ఒకవేళ 23,165 23,165 నుంచి 23,000 ఇది జోన్ రేంజ్. ఈ జోన్లో ఉందనుకో నో ట్రేడ్ అండి. రేపు యూజువల్లీ మార్కెట్ కంటిన్యూ 2 days మార్కెట్ కొద్ది పైకి వచ్చింది. రేపు ఎక్స్పైరీ ఒకవేళ మేబీ ఏమైనా మార్నింగ్ 10:30-11 ఆ టైంకి రేంజ్లో ఉంటుంది అని మనకు తెలిసింది అనుకో, అర్థమైంది అనుకో మార్కెట్ రేంజ్లో ఉంటుందని, 23,160 నుంచి 23,000 ఈ రేంజ్లో ఉందనుకో, మీరు ఏ ట్రేడ్ చేయొద్దు, వద్దు. ప్రీమియం పెరగదు, వర్స్ట్. మీరు ఏ ట్రేడ్ చేయొద్దు. అప్ సైడ్ డౌన్ సైడ్ అయితే మనం క్లియర్గా ఇస్తాం. 23,000 కింద 30 మినిట్స్ క్యాండిల్ పుట్టు దూరిపోతాం. 23,200 పైన కాలు, దీనిపైన కూడా కాలు. 23,350 పైన, 23,400 పైన కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాలు. ఇది నా నిఫ్టీ వ్యూ. ఓకే, ఇప్పుడు పొజిషన్స్ కొద్దాం. నిఫ్టీలో ఎవరున్నారు? బోత్ ఆర్ ఈక్వల్. ఇదే చెప్పాను ఇప్పుడు, బోత్ ఆర్ ఈక్వల్ విచ్ ఇస్ వెరీ వెరీ వర్స్ట్. ఎందుకంటే జోన్ మార్కెట్ అయిపోద్ది రేపు, పక్కా జోన్ మార్కెట్ అయిపోద్ది. నేను చెప్తున్నాను కదా, మీరు గుద్దు పెట్టుకుంటే రేపు మార్కెట్ రేంజ్లో ఉంటుంది చూడండి. మీరు అలాగా వాలటైల్ అవుతుంది, చాలా వాలటైల్ అవుతుంది. ఎలా అంటే మీకు ఇలా ఉంటుంది, బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇస్తుంది, బట్ బ్రేక్అవుట్ అవ్వదు. నెక్స్ట్ క్యాండిల్ కిందకి వచ్చేస్తుంది, కిందకి బ్రేక్అవుట్ ఇస్తుంది, మళ్ళీ వెంటనే ఒకే సింగిల్ క్యాండిల్లో విక్ క్రియేట్ అయిపోయి పైకి ఇలా వచ్చేస్తుంది. ఇట్లా రేపు వాలటైల్ అయిపోతే రెండు ఈక్వల్గా ఉన్నారు. డ్యామ్ షూర్గా మార్కెట్ రేంజ్లో ఉండిపోద్ది, రేపు రేంజ్లో ఉండిపోద్ది. ఇలాంటి ఓఏ దొరికిందంటే మీరు చూడండి, ఇలాంటి ఓఏ ఉందనుకో రేపు మార్కెట్ రేంజ్లో ఉండిపోద్ది. ఎందుకు రేపు అందులోనే ఎక్స్పైరీ ప్రీమియం డీకే తింటారు చూడండి అలాగే. ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 అండ్ ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సెల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా ఓకే. బ్యాంక్ నిఫ్టీ మేజర్ నెగిటివ్ కాదు, బట్ ఓకే. నిఫ్టీ అయితే రేంజ్ బౌండ్. నిఫ్టీలో చూడండి, ఈ రోజు నేను ఇదే చెప్పాను కదా, నిఫ్టీలో బయ్యర్ తీసుకెళ్ళాడు కష్టపడ్డాడు అన్నా చూడండి. లాంగ్ బిల్డప్ బయ్యర్ తీసుకెళ్తున్నాడు, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్. కంటిన్యూ బయింగ్ జరుగుతున్న మధ్యలో చూడండి మార్కెట్స్ కంటిన్యూ బయింగ్ జరిగింది ఈరోజు. కంటిన్యూ లాంగ్ బిల్డప్ అంటే ఫ్రెష్ బయింగ్ జరిగిన మార్కెట్లో చూడండి హ్యాపీగా సింపుల్గా మార్కెట్ నీట్గా వెళ్ళలేదు, నీట్గా అప్ సైడ్ వెళ్ళలేదు. చూడండి ఎంత కష్టపడిందో, వెళ్ళిందా మళ్ళీ పడింది, మళ్ళీ వెళ్ళిందా పడింది, మళ్ళీ వెళ్ళిందా, టైం పాస్ చేసుకుంటూ చాలా కష్టపడితే వెళ్ళింది. ఎప్పుడైనా మార్కెట్లో కంటిన్యూ లాంగ్ బిల్డప్ వస్తే ఎలా తెలుసా మార్కెట్ వెళ్ళాలి? యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఎలా బిహేవ్ చేయాలంటే ఇగో ఇలా వెళ్ళాలి. ఇది మార్కెట్. లాంగ్ బిల్డప్ వస్తే ఎలాగ వెళ్ళాలి చూడండి. సెకండ్ నా మార్కెట్ ఏమైంది చూసారా, ఎంత హ్యాపీగా వెళ్ళిందో. ఇట్లా వెళ్ళింది అనుకో, ఇది పర్ఫెక్ట్ మార్కెట్. లాంగ్ బిల్డప్ తగ్గట్టు మార్కెట్ బిహేవ్ కూడా చేసింది అంటారు, బట్ ఇది లాంగ్ బిల్డప్ తగ్గట్టు మార్కెట్ బిహేవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? బికాజ్ ఎవ్రీ లెవెల్లో సెల్లర్ ఉన్నాడు. సో వాడిని ఫేస్ చేసుకొని లాంగ్ బిల్డప్ అవుతుంది కాబట్టి ఇట్లనే ఉంటాయి మార్కెట్లో, వాలటైల్ అవుతుంటాయి, జాగ్రత్త. ఓకే, ఇది నిఫ్టీ 50. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇగో షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, అవే జరిగాయి. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, బై పొజిషన్స్. లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఇదే పని, సెల్ పొజిషన్స్ బై పొజిషన్స్ సీట్లోనే ఉండిపోయింది మార్కెట్ అంతా. ఓకే, అండ్ ఈరోజు నేను లైవ్ రాలేదండి. ఈరోజు మార్నింగ్ ఈరోజు నేను వాయిస్ మెసేజ్ ఓన్లీ A to Z కోర్స్ మా టీం మెంబర్స్ కూడా పెట్టాను, ఒక మెసేజ్ పెట్టాను. దయచేసి మీరెవ్వరూ Feb 13-12 వరకు మీరేం ట్రేడ్లు చేయొద్దు అని చెప్పి పెట్టాను అంతే. ఇక్కడ టుడే జస్ట్ 397 రూపీస్ ఓన్లీ అని ప్రాఫిట్ స్క్రీన్ షాట్ పెట్టాను. యాక్చువల్గా ఇది 397 రూపీస్. బట్ ఈరోజు నేను ఈరోజు లాస్ తీసుకున్నాను 2,385 రూపీస్. రీజన్ ఏంటి? సింపుల్గా ఏం లేదండి. ఇది యాక్చువల్గా 20,000 అకౌంట్, 20,000 రూపీస్ ట్రేడింగ్ అకౌంట్. ఎర్లీ మార్నింగ్ మేము ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటా ఫస్ట్ నా ఆర్డర్లు చూడండి చూపిస్తా. నేను యాక్చువల్గా మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకున్నా, ఏది ఇక్కడ ఇగో సేమ్ నా ఆర్డర్ చూడండి. మార్నింగ్ నేను ఎలా తీసుకుంటాను, ఆల్గో టెస్ట్లో ఎంట్రీ తీసుకున్నా. ఆల్గో టెస్ట్లో ఇగో 175 ఫస్ట్ మార్నింగ్ 23,050 CE బై చేశాను. 100 క్వాంటిటీ 175 దగ్గర 10:28కి బై చేశానా, అంతే బై చేశాను. ఎగ్జిట్ ఎక్కడయ్యాను, మార్నింగ్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఎన్ని గంటలకి 179లో ఎగ్జిట్ అయ్యాను. 12 గంటలకి 10:28 నుంచి ఆల్మోస్ట్ 12, ఆల్మోస్ట్ చాలాసేపు హోల్డ్ చేశాను. 12 గంటలకి ఎగ్జిట్ అయ్యాను, బాగానే ఉంది.
తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు బై ఆర్డర్ ఒకటి క్యాన్సిల్ ఆర్డర్, ఇది పక్కన పెడదాం. మళ్ళీ బై ఆర్డర్ కనిపించి చూసారా, ఇది 233 దగ్గర లిమిట్ ఆర్డర్. నేను ఒక లిమిట్ ఆర్డర్ పెట్టుకొని ఉంచుకున్నాను, అది నేను చూసుకోలేదు. 218కి అది ట్రిగ్గర్ అయిపోయింది. ఆ లిమిట్ ఆర్డర్ ట్రిగ్గర్ అయిపోయింది, నేను వదిలేసాను. తర్వాత చూస్తే ఇంకేంటి ఆర్డర్ నడిచేస్తుంది. ఏటీలో చూస్తే ఇంకా లాస్లో ఉండాలి, బట్ పర్లేదు. అది నేను 233 దగ్గర నుంచి 205కి ఎగ్జిట్ అయ్యాను, అంటే లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయ్యాను. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మనం మార్నింగ్ ఏదైతే పొజిషన్ తీసుకున్నామో ఆల్గో టెస్ట్లో 175 దగ్గర, నేను 175 దగ్గర ఆల్గో టెస్ట్ నుంచి నేను ఏదైనా ఆల్గో టెస్ట్ నుంచి డైరెక్ట్గా ఫ్లాట్ ట్రేడ్లో ఆర్డర్ ప్లేస్ చేస్తానండి. ఆల్గో టెస్ట్లో స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్ళి, ఈ స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాం. సో మనం స్ట్రాటజీ బిల్డర్లో జస్ట్ నార్మల్గా ఇక్కడ నుంచి ఈ నిఫ్టీ ఆప్షన్స్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం డైరెక్ట్గా ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. మన బ్రోకర్ కనెక్ట్ చేసి ఫ్లాట్ ట్రేడ్ ఫ్లాట్ ట్రేడ్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా ప్లేస్ చేయొచ్చు. నేను మార్నింగ్ ఇక్కడ నుంచి ప్లేస్ చేసిన తర్వాత ఎగ్జిట్ బ్రోకర్ అకౌంట్లో అయిపోతా. ఇక్కడ నుంచి బ్రోకర్ దాంట్లో మొబైల్లో అయిపోతాను. బట్ ఆల్గో టెస్ట్లో ఎగ్జిట్ చేయను, అది వదిలేస్తాను, ఏమవుతుందో చూద్దామని. చూడండి, మార్నింగ్ నేను తీసుకున్న బై పొజిషన్ డే ఎండ్కి వచ్చేసరికి 4730 రూపీస్ ప్రాఫిట్. మీరు చూడండి, ఎంట్రీ 175. మీరు చూడండి, కావాలంటే డీటెయిల్స్ చూడండి, అన్ని చూడండి. ఎన్ని గంటలకి ఎంట్రీ? 10:28 175లో ఎంట్రీ. ఇది 10:28 175. సేమ్ మార్నింగ్ నేను ఆల్గో టెస్ట్ నుంచి ఎంట్రీ తీసుకొని వదిలేస్తాను. ఫ్లాట్ ట్రేడ్లో నార్మల్గా బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను, మాన్యువల్ ఎగ్జిట్ అయిపోతాను. ఆల్గో టెస్ట్లో వదిలేస్తాను. అలా వదిలేస్తే నేను 175 దగ్గర తీసుకుంది, 223 దగ్గర ప్రీమియం పెరిగింది. బట్ ఇక్కడ క్యాపిటల్ యూజ్ ఎంత అయింది? మీరు క్యాపిటల్ అబ్జర్వ్ చేయాలి అందరూ. 17,000, జస్ట్ వీఆర్ యూజింగ్ 20,000 క్యాపిటల్. లాస్ట్ ఇప్పుడు 1 వీక్ 2 వీక్స్ నుంచి నేను 20,000 గేమ్ ఆడుతున్నాను. 17,000 నేను మాన్యువల్గా ఎగ్జిట్ అయ్యాను. బికాస్ ఆఫ్ అది మా స్ట్రాటజీ ప్రకారం నాకు ఎగ్జిట్ ఇచ్చింది. ఎగ్జిట్ అయిపోయింది. మార్నింగ్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత 397 రూపీస్ ప్రాఫిట్. ఇది జెన్యూనే, అంటే మనకు ప్రాపర్ ఎంట్రీ తీసుకున్నాం, ప్రాపర్ ఎగ్జిట్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాం. ఇది మార్కెట్లో 4,000 వచ్చింది, ఇది పక్కన పెడదాం. నేను ఎగ్జిట్ ప్రాపర్గా అయ్యాను. బట్ నేను లాస్ ఈరోజు వచ్చింది, ఇది నా లిమిట్ ఆర్డర్ పెట్టుకోవడం, అది నేను చూసుకోకుండా లిమిట్ ఆర్డర్లో పడిపోయింది. ఇది లిమిట్ ఆర్డర్ పడిపోయింది, దానివల్ల నేను లాస్. బట్ ఇది పెద్ద లాస్ కాదు, 2,300 అసలు లాసే కాదు, అది కవర్ అయిపోద్ది. బట్ 20,000కి 4,000 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 30% రిటర్న్ మీద. మీకు ఇప్పటికీ క్యాపిటల్ చూపిస్తాను చూడండి డాష్ బోర్డ్లో. 20,000 పెట్టాం, ప్రెసెంట్ రైట్ నో 32,000, 2,400 లాస్ అయితే 30,000 ఉంది. సో ఈ మంత్ అయిపోయేసరికి మేబీ నేను 20,000కి నేను ఏమనుకుంటే 40,000 చేయాలి అనుకున్నా. ఈ మంత్ అయ్యే లోపల ఇంకా 2-3 డేస్ ఉంది కదా, చూద్దాం. ఈ లోపల 2-3 డేస్లో ఒక 10,000 వస్తే 40 అట్లీస్ట్ 35 వచ్చినా ఆల్మోస్ట్ 20,000కి నేను కవర్. అలాగే మనం 20,000కి మినిమం 40,000 చేయాలి. 20,000 కూడా చేయలేకపోయాం అనుకోండి, మనకి గేమ్ అంటే అసలు నీకు ట్రేడింగ్ అవ్వట్లేనట్టే. మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి. సో ఇది అయితే మా టీంకి ఆల్రెడీ మా టీం వాళ్ళందరికీ చెప్పాను. బట్ ఈవెన్ వాళ్ళు కూడా ట్రేడింగ్ చేస్తానని అనుకుంటున్నాను. ప్రతి స్ట్రాటజీ మా టీంతో చెప్పానండి. నేను ఏది చేస్తానో వాళ్ళు మా టీంకి తెలుసు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు వాళ్ళకి. నేను ఒకటి చేస్తూ వాళ్ళకైతే ఒకటి ఎప్పుడు చెప్పలేదు. నేను ఏం చేస్తానో అదే వాళ్ళు చేస్తారు, అదే నేను వాళ్ళకి చెప్పాను కూడా. ఓకే, సో అదనమాట. ఇంకా మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇది వీడియో కదా, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది కూడా కాకుండా A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇందాకలా ఈ నెంబర్ ఉంది కదా 700-145-6759 ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, మా టీం డీటెయిల్స్ ఇస్తారు. నేను మీ అందరికీ ఒకటి అంటాను, ఈ బడ్జెట్కి నాకు తెలిసి చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు. నేను ఇదైతే నాకు చాలా మంది పోగొట్టుకుంటారు, నాకు తెలుసు. బడ్జెట్కి పోగొట్టుకుంటారు, బడ్జెట్కి ముందే పోగొట్టుకుంటారు, రేపు ఎక్స్పైరీలో పోగొట్టుకుంటారు, వాల్టైలు చాలా మంది పోగొట్టుకున్నారు. అదైతే నాకు తెలిసి అర్థమైంది అది. బట్ మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, ఇంత మీరు పోగొట్టుకుంటారు, ఎడ్యుకేషన్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటిల్ అన్లెస్ మీరు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మార్కెట్ మీకు రూపాయి ఇవ్వదు. అండ్ ఈ మాట కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ 3 నెలల్లో 6 నెలల్లో 8 నెలల్లో నేర్చుకుంటే మరి ఐటీ జాబుల్లో 6 నెలలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైనింగ్ దేనికి? ఐటీ జాబ్ మీద మీరు ఒక ఐటీ కోడింగ్ కోసం ఒక 1 year 2 year డెడికేషన్ ఎందుకు? అసలు మామూలుగా ఇదంతా ఎందుకు? ఇంకా 6 నెలలు 3 నెలలు 8 నెలల్లో మీకు స్టాక్ మార్కెట్ వచ్చేస్తే నిజంగా మరి ఎందుకు? ఇంక 10th అయిపోయి డైరెక్ట్గా వచ్చేసి ఒక 3-4 నెలలు నేర్చుకొని లైఫ్ సెట్ చేసుకోవచ్చు కదా స్టాక్ మార్కెట్లో. ఎవరైనా 3-4 నెలల్లో నీకు మార్కెట్ నేర్పిస్తాను అంటే వాళ్ళు ఏం తెలుసా నేర్పిస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఓన్లీ నేర్పించేది ఇక్కడ ఇలాగ ఒకటి ఉంటుంది ట్రెండ్ లైన్, ఇది బ్రేక్అవుట్, ఇది స్ట్రాటజీ, ఇలాంటివి నేర్పిస్తారు.
ఓవర్ ఇయర్ అంటే లైఫ్ లాంగ్ మీరు ఇవే పట్టుకొని కూర్చోలేరు. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మీరు లైఫ్ లాంగ్ కూర్చోాలంటే ఇది ఒక్కటే సరిపోదు. మీకు కన్ఫామ్గా 90% చెప్తున్నానండి, 90% డ్యామ్ షూర్గా బలగుద్ది చెప్తున్నా, మీకు డేటా రీడింగ్ రావాలి కన్ఫామ్గా. ఓఏ డేటా కానీ, వాల్యూమ్ డేటా కానీ, లేదా ఫండమెంటల్స్ కానీ, మార్కెట్ బిహేవియర్ కానీ, ఓకే, ఇది మొత్తం మీకు రావాలి. ఆప్షన్ చైన్లో చూడడం కానీ డేటా, ఓకే, ఓఏ ఎలా షిఫ్ట్ అవుతుందో కానీ ఇది కన్ఫర్మ్గా రావాలి. ఈ డేటా రాకపోతే ఓవర్ ఎ పీరియడ్ మీరు ఉండలేరు మార్కెట్లో. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకటే పని చేయదు మార్కెట్లో. అలాగని నేను డేటాయే కింగ్ అనట్లేదు. నేను చెప్తున్నా, మీరు ఇప్పుడు నార్మల్గా ఉన్నారు, మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను 10th క్లాస్ ఓన్లీ మ్యాథ్స్ ఎగ్జామ్ ఒక్కటే చదువుతానంటే అవ్వదు కదా. 10th క్లాస్లో ఓకే 10-15 సబ్జెక్టులు ఉంటే 10-15 చదవాలి, 10-15 రాయాలి. మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా, 6-7 సబ్జెక్టులు ఉన్నాయంటే 6-7 చదవాలి. సింపుల్. సో మార్కెట్లో మీరు ఉండాలంటే ఓవర్ పీరియడ్ 3 నెలలకి, 4 నెలలకి, 5 నెలలకి, మహా అయితే 6 నెలలకి ఎవడైనా నేర్పిస్తే అది అసలు ఆడు జస్ట్ స్ట్రాటజీ నేర్పిస్తున్నాడు, అదొక థియరీ నేర్పిస్తున్నాడు. మీరు ఈ రోజు పని చేస్తారు, రేపు పని చేస్తారు, ఏదో ఒక రోజు లాస్ వస్తుంది, ఆ థియరీ మీరు వదిలేస్తారు. బట్ యాక్చువల్గా ఆ థియరీ కూడా వర్క్ అవుతుంది, వాళ్ళు చెప్పింది కూడా వర్క్ అవుతుంది. కాకపోతే అది మీ సైకాలజీకి వర్క్ అవుతుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ స్ట్రాటజీ నేర్చుకుంటున్నారు, ఒక 2-3 రోజులు ప్రాఫిట్ వచ్చింది, 3 రోజులు లాస్ వస్తే మీరు ఏమనుకుంటారు తెలిసి, ఈ స్ట్రాటజీ పని చేయట్లేదు అనుకుని వదిలేస్తారు. బట్ దాని వెనకాల ఉన్న హార్డ్ ఎఫర్ట్స్ వేరు. దానికి రిస్క్ మేనేజ్మెంట్ కన్ఫర్మ్గా కూర్చుంటేనే ఎక్కడైనా మనకు వర్కౌట్ అవుతుంది. నేను చెప్పాల్సింది లాస్ట్ వెళ్ళిపోయే ముందు, మీకు ఎవరైనా లైఫ్ టైమ్ మీకు నేర్పిస్తూ, అంటే మీకు మార్కెట్ తగ్గట్టు నేర్పిస్తూ, మీ కోర్సుని కానీ మిమ్మల్ని కానీ అప్డేట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నా A to Z కోర్సులో లైఫ్ టైం సపోర్ట్ ఉంది, అంటే లైఫ్ టైం కోర్స్కి యాక్సెస్ ఉంది, లైఫ్ టైం సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఇన్ ద సెన్స్ మీకు A to Z కోర్సులో నేనున్న సంవత్సరాల లైఫ్ టైం వరకు మీకు యాక్సెస్తో పాటు సండే ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి లైవ్ ట్రేడ్ అవుతుంది. లైవ్ ట్రేడ్ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి మా ఓన్లీ టీమ్ వాళ్ళకే లైవ్ ట్రేడ్ పెడతా 1 మంత్ కంప్లీట్గా. ఈ 1 మంత్ లైవ్ ట్రేడ్లో మీకున్న డౌట్స్ క్లారిఫై చేస్తా. అట్ ద సేమ్ టైం సపోర్ట్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ ఉంది 2025లో ఉన్నాం మనం, ఒక 2030కి వచ్చామనుకోండి, అప్పటికి మార్కెట్ కండిషన్ బాగా మారింది అనుకోండి, అప్పటికి దానికి తగ్గట్టు మనం స్ట్రాటజీస్ కూడా మాడిఫై చేసుకోవాలి. మంత్లీ పొజిషన్స్కి అడ్జస్ట్మెంట్లు మాడిఫై చేసుకోవాలా, చాలా మాడిఫికేషన్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవడు చెప్తాడు? 3 నెలల్లో నేర్పించినోడు చెప్తాడా? చెప్పడు. కన్ఫామ్గా డ్యామ్ షూర్ చెప్పడాడు. సో ఇది తెలుసుకోండి అంతే. సో నా దగ్గర చాలా మంది అంటారు, నా దగ్గర ఇట్ ఈస్ లైక్ ఇన్స్టిట్యూట్, కంప్లీట్ ఇన్స్టిట్యూట్. వన్స్ మీరు జాయిన్ అయిపోయారు అంటే మీరు ఇంకెళ్ళరు, లైఫ్ టైం ఇక్కడ నా దగ్గర ఉంటారు, హెల్తీగా రిలేషన్ ఉంటుంది, మెల్లిగా నేర్చుకుంటూ ఉంటారు, లాంగ్ ఇయర్ పీరియడ్ గ్రోత్ ఉంటూ ఉంటుంది. మీకు అప్డేట్లు దొరుకుతాయి, మీకు అర్థమవుతుంది మార్కెట్ సిచ్యువేషన్స్, మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఒకేసారి ఏది రాదు, మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ మీరైతే ఉండిపోతారు, అది నేను డ్యామ్ షూర్, అది నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికి వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్.